ఒక బిడ్డకి తల్లిపాలు ఎంత అవసరమో ఆ బిడ్డకు పాలివ్వాలంటే తన భర్త తెచ్చే ఆహారం తల్లికి అవసరం. తన భార్యను బిడ్డను పోషించుకోవడానికి ఆ భర్తకు ఉద్యోగం అవసరం. ఆ భర్తకు ఉద్యోగం దొరకాలంటే సమాజంలో సహాయపడే స్నేహితులు అవసరం. ఇలాంటి బంధాలను బంధుత్వాలను దగ్గరగా చూస్తూ బ్రతుకుతున్నవాడే అర్జున్ విశ్వాపతి. ఎవరు నాయనా నువ్వు? నిన్ను ఇక్కడ చాలా దినములుగా చూస్తున్నాను నాయనా. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయారా నాయనా? నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరు చనిపోలేదయ్యా. మరి ఇక్కడ చనిపోయిన వాళ్ళంతా జీవితంలో ఏమీ సాధించకుండా చనిపోయారేమో. నా జీవితం కూడా అలా కాకూడదని నన్ను నేను పరీక్షించుకోవడానికి ఇక్కడికి వస్తున్నాను. అయినా నా పిచ్చి కానీ ఏదో ఒక రోజు ఇక్కడికి రావాల్సిందేగా. అందుకే ఈ ప్రాంతాన్ని అలవాటు చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నాను. రే అర్జున్, వచ్చావారా? నీకు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందిరా, మీ అమ్మ. రే ఇదిగోరా, మీ అమ్మ మళ్ళీ ఫోన్ చేసింది. హలో అమ్మా. హలో నాన్న, బాగున్నావా? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారమ్మా? నేను బాగానే ఉన్నానురా. నాన్న పరిస్థితే అలాగే ఉంది. అలానా? ఇన్ని రోజుల నుంచి ఉద్యోగం చేస్తున్నావు, ఒక్క రూపాయి అయినా పంపించలేదు. ఈసారైనా పంపించు నాన్న. అమ్మా, నేను సంపాదించిన డబ్బంతా ఇక్కడ బ్యాంకులో వడ్డీ కోసం ఉంచానమ్మా. ఈసారి పండగ వచ్చేటప్పుడు ఖచ్చితంగా తీసుకొని వస్తానమ్మా. నువ్వేం బాధపడకమ్మా. సరేనయ్యా, నీ ఇష్టం. ఏంట్రా, నీకు ఇంతవరకు జాబ్ లేదు, అమ్మకేమో అవ్వదని చెప్పావు. అయినా నువ్వు చదివిందేమో ఎంఏ ఫిలాసఫీ. అయినా నీకు జాబ్ రాలేదంటే నిజంగా ఆశ్చర్యమేరా. 2005 ఫిబ్రవరి 12వ తారీఖున మహారాష్ట్రలోని ఒక దినపత్రికలో 325 పోలీస్ కానిస్టేబుల్కు ఉద్యోగాలు పడ్డాయి. దానికి 95,000 మంది అప్లై చేశారు. దాంట్లో 80,000 మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ దానికి కావాల్సిన కనీస అర్హత 10వ తరగతి మాత్రమే. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మన దేశంలో నిరుద్యోగ సమస్య, ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం, పెరిగిపోతున్న కాలేజీలు, రాజకీయ నాయకుల స్వార్థం, దీనికి తోడు సమాజంలో అణువణువున అవినీతి. ఇలాంటి వాళ్ళ వల్ల మన జీవితం ఎలా మారుతుంది? మన జీవితంలో అన్ని రోజులు ఇలానే ఉంటాయారా? మనం చదివే న్యూస్ పేపర్ రోజు 3 రూపాయలు, అదే ఆదివారం 5 రూపాయలు. ఆ రోజు వచ్చే అడిషనల్ బుక్తో ప్రపంచంలో ఏం జరుగుతుందో ఇంకా తెలుసుకోవచ్చు. ఆ రోజు నాకు కూడా వస్తుందిరా. మరి ఈ విధవులందరికీ జాబ్స్ ఎలా వస్తున్నాయిరా? స్కూల్లో టీచర్ పాఠాలు చెప్తుంటే మనకు నిద్ర వస్తుంది. ఆ పాఠం సరిగ్గా వినకపోతే 10 ఏళ్ల తర్వాత అదే నిద్ర లేకుండా పనిచేయాల్సి వస్తుంది. కానీ ఏంటారో ఈ జీవితం. సరేరా, నేను బయటికి వెళ్ళాలి, ఫ్రెష్ అవుతాను. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, మా ఫ్రెండ్ పంజాగుట్లో ఏదో ఇంటర్వ్యూ ఉందని చెప్పారా. రేయ్, ప్రయత్నించరా. ఇంతకీ ఏ కంపెనీరా? నెక్స్ట్. Come and sit. థ్యాంక్ యూ సార్. గుడ్. చదివింది ఎంఏ ఫిలాసఫీ. ఎస్ సార్. ప్రపంచంలో ఎంతోమంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళ గురించి నీకు ఏమైనా తెలుసా?
వీళ్ళకేం తెలుస్తుంది సార్? సినిమాల గురించి, ఇంటర్నెట్ గురించి తప్ప శాస్త్రవేత్తల గురించి వీళ్ళకేం తెలుస్తుంది? ఇదంతా కాదు బాబు, ఈ జాబ్ ఒక్కనికి మాత్రమే. ఓ 25,000 కట్టు, ఈ జాబ్ కన్ఫర్మ్. ఏంటి వెళ్ళిపోతున్నాడు? డబ్బులు కట్టరు, సమాధానం చెప్పరు. జాబ్ ఎలా ఇస్తామనుకున్నారు? నెక్స్ట్ వచ్చేవాడు పూర్ క్యాండిడేట్. ఒకవేళ ఆన్సర్ చేస్తే జాబ్ ఇచ్చేద్దాం. సరే చూద్దాం. ప్లీజ్ సిట్ డౌన్. గివ్ మీ యువర్ ఫైల్. నీకు తెలిసిన శాస్త్రవేత్తల గురించి చెప్పగలవా? చూడు, చూస్తుంటే చాలా పూర్ క్యాండిడేట్లా కనిపిస్తున్నావు. ఎలాగో డబ్బులు కట్టే పొజిషన్లో నువ్వు లేవు. కనీసం ఆన్సర్స్ అయినా చెప్పు. ఎడిసన్ గురించి, డార్విన్ గురించి, ఐన్స్టైన్ గురించి, అట్లీస్ట్ నోబెల్ గురించి నేను చెప్తావా? ఏం చెప్పకపోతే ఎందుకు నీకు ఈ ఫైల్స్, ఈ సర్టిఫికేట్స్? యూ కెన్ గో. ఏ యూ. మన కాంతి రూపంలో బల్బును కనుగొన్నది ఎడిసన్. భౌతిక శాస్త్రంలో సాపేక్ష సిద్ధాంతాన్ని కనుగొన్నది ఐన్స్టీన్. జీవ పరిణామ సిద్ధాంతాన్ని కనుగొన్నది డార్విన్. ఖగోళ సిద్ధాంతాన్ని కనుగొన్నది కోపర్నికస్. అలానే వ్యాక్సిన్ లూయి ఫ్యాక్చర్, పెన్సిలిన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నారు. ఇలా మానవ మనుగడకు ఉపయోగపడే ఎన్నో విషయాలను, సిద్ధాంతాలను ఎంతోమంది శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అదే మనుషుల నాశనానికి కారణమైన బాంబును కనుగొన్నది ఎవరు? అతడే ఆల్ఫ్రెడ్ నోబెల్. అతని ప్రత్యేకత, బాంబుని ప్రేరేపించే డైనమైట్ని కనుగొన్నాడు. డైనమైట్ వల్ల ఎంతో పేరు పొందాడు, ఎంతో డబ్బు సంపాదించాడు. తాను కనిపెట్టింది మనుషులకు ప్రమాదకరమని గ్రహించి తన ఆస్తినంతటిని నోబెల్ ప్రైజ్ ద్వారా ఇవ్వాలనుకున్నాడు. అప్పటి నుండి భౌతిక శాస్త్రంలో, రసాయనిక శాస్త్రంలో, సాహిత్యంలో, శాంతిలో, వైద్య శాస్త్రంలో అత్యున్నత ప్రతిభ కనపరిచిన వారికి ఈ ప్రైజ్ ఇస్తుంటారు. 1968 నుండి ఎకనామిక్ సైన్స్లో కూడా ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వబడుతుంది. ఈ నోబెల్ ప్రైజ్ స్వీడన్ రాజధాని అయిన స్టాక్హోమ్లో ఆ దేశ అధ్యక్షుడి చేతుల మీదుగా డిసెంబర్ 10వ తారీఖున ఇవ్వబడుతుంది. బాంబుల ద్వారా మారణ హోమాన్ని సృష్టించిన నోబెల్ చివరికి ఇలాంటి మంచి పని ద్వారా తన పేరును చిరస్థాయిగా పదిలపరుచుకున్నాడు. ప్రస్తుతానికి ప్రపంచంలో దీనికంటే ప్రతిష్టాత్మకమైన ప్రైజు ఏదీ లేదు. ఈ నాలెడ్జ్ చాలా, ఇంకా డబ్బు కూడా కట్టాలా? అయినా నాకు డబ్బు వేషతో సమానం. అది నాకు అవసరానికి మాత్రమే, దాన్ని ఉంచుకోవడం నా ఆశయం కాదు. నేను చదువుకున్నది నేను బతకటానికి, మీకు బానిసనవటానికి కాదు. సార్ 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 హ్యాట్స్ ఆఫ్ సార్. ఇంత నాలెడ్జ్ ఉన్న మీకే జాబ్ ఇవ్వలేదు. ఏం చెప్పాను, నాకు ఇస్తారని నమ్మకం లేదు. అయినా ఎవరికి సార్ జాబ్ సార్? ఏంటి సార్ ఈ కష్టాలు? కష్టాలని మనకైనా సార్? చూడు బ్రదర్, కష్టాలు ఎప్పటినుంచో ఉన్నాయి, కానీ కష్టాలు తెలుసుకునే వయసుకి మనం ఇప్పుడు వచ్చాం. అర్జున్ వచ్చావా? నీకు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందిరా. ఏమైందిరా? అది ఏమైంది చెప్పరా? మీ నాన్న హార్ట్ అటాక్ అంటరా, రాత్రి హాస్పిటల్ తీసుకెళ్లారంట. అవునా? మీ అమ్మ ఇందాకే ఫోన్ చేసింది. ఇదిగో మళ్ళీ మీ అమ్మ ఫోన్ చేస్తుందిరా. హలో అమ్మా. మీ నాన్నకు తెలుసమ్మా. మనకే దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు రా? నువ్వు బాధపడకమ్మా, నేను వస్తున్నాను. ఇంతకు డాక్టర్ ఏమన్నాడు? ఆపరేషన్ చెయ్యాలట, 5 లక్షలు కావాలట. అది 4 రోజుల్లో, లేకపోతే. నువ్వేడవకమ్మా, డబ్బులు తీసుకొని నేను బయలుదేరి వస్తున్నాను. సరేదయ్యా.
ఏమైందిరా? ఇప్పుడు ఎలా ఉందంట? 5 లక్షలు కట్టాలంట, అది 4 రోజుల్లో. 5 లక్షలా? ఇంత డబ్బు నువ్వెక్కడి నుంచి తేగలవురా? అంత డబ్బు నాకెవరు ఇచ్చేవాళ్ళు లేరురా. అయినా నేను సాయిగాడు పని మీద ఊరెళ్తున్నాం రా. హలో, ఏంటి బాబు, రెంట్ కట్టరా? 4 రోజులు అవుతుంది. అంకుల్, ఈరోజు ఎలాగైనా రెంట్ కట్టేస్తాను అంకుల్. సరే సరే, కట్టకపోతే చెప్తా. సరే అంకుల్. వీడొకడు రెంట్కు 4 రోజులు కూడా ఆగలేడు. వీడు ఉండేది వేరే ఏరియా అయినా మా బిల్డింగ్లో ఉన్నట్టుంటుంది. నీకు ఇప్పుడు చెప్పకూడదు, కానీ తప్పట్లేదు. ఈ రెంట్ డబ్బులు ఓనర్కి ఇచ్చేయరా. నువ్వు ఎలాగో రూమ్కి వెళ్తున్నావుగా. సరేరా, నేను వెళ్తాను. రేయ్, ఎందుకైనా మంచిది ఒకసారి మీ బంధువులను అడిగి చూడరా. ఆపరేషన్ చెయ్యాలట, 5 లక్షలు కావాలట. అది 4 రోజుల్లో లేకపోతే ఇంకా టైం పడుతుందేమో అనుకున్నాను రా. అవునరా. హలో, మీరు అర్జెంటుగా రూమ్ కాల్ చేయండి అయ్యా. అదేంటి అంకుల్? వారం రోజులు అవుతుంది, ఇంకా ఈ రెంట్ ఇవ్వలేదు. 3 రోజుల నుంచి వస్తే రూమ్కు లాగుంది. అసలు ఇస్తారా ఇయ్యరా? ఇస్తాం అంకుల్. ఏంట్రా అర్జున్ గారు రూమ్ రెంట్ ఇవ్వనట్టున్నారా? రూమ్ రెంట్ ఇవ్వలేదా? ఈరోజు గురువారం కదా, టెంపుల్కి వెళ్ళి ఉంటాడు. రే సత్య, రేయ్ అర్జున్, రే అర్జున్, అర్జున్ రే ఇలా ఉన్నారా? వర్క్ అయిపోయిందా? సారీ, రెంట్ కట్టలేకపోయాను రా. ఎందుకురా, ఏం జరిగింది? చాలా ఆకలి అవుతుందిరా. రే అర్జున్, మీ నాన్నకి ఎలా ఉందిరా? ఇంతకీ డబ్బేం చేశారా? అసలేం జరిగింది? రే ఏమైంది వీడికి? రే అర్జున్, రే ఆగరా. రే 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 అర్జున్ ఆగరా. రే అర్జున్ ఆగరా. రే ఆగరా, చెప్పింది వినరా. రే రే అర్జున్, రే అర్జున్, రే ఆగరా. రే ఎక్కడ్రా వీడు? రే ఇటే పరిగెత్తాడు కదరా.
ఎక్కడ వీడు? ఎంత పని చేసేవారు? అర్థం చేసుకో బాబు, మీ మంచికే కదా చెప్తున్నాను. కరెక్టే కానీ కుదరదండి, నా దగ్గర డబ్బులు లేవు. ఇన్సూరెన్స్ చేయిస్తే మీకే మంచిది. బైక్ల మీద ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు. ఎక్కడైనా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే పరిస్థితి ఏంటి? వద్దండి, నేను కట్టలేను. అర్థం చేసుకో బాబు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 5,000 మాత్రమే. వద్దండి, ఇప్పుడేం అవసరం లేదు. నువ్వు చనిపోయినా మీ వాళ్ళకు డబ్బులు వస్తాయి. ఏంటి సార్ మీరు అనేది? ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. వీళ్ళ మంచికే కదా చెప్పేది. అది కాదు సార్, ఇందాకేదో అన్నారు కదా, నువ్వు చనిపోయిన పేరెంట్స్కి డబ్బులు వస్తాయని చెప్పారు కదా. అదా? అవును సార్. ఒకవేళ యాక్సిడెంట్లో చనిపోతే మీ పేరెంట్స్కు డబ్బులు వస్తాయి. ఎంత వస్తుంది సార్? అది ఫైల్స్లో 5 లక్షలు కావాలి సార్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 5,000. ఇదిగోండి సార్ 5,000. నాకు 4 రోజులు 5 లక్షలు కావాలి. మీరు ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను యాక్సిడెంట్లో చచ్చిపోతాను సార్. వాట్? ఏంటి నువ్వు అనేది? ఇది చట్టరీత్యా నేరం, కుదరదు. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. ఈ ఎదో జీతం చాలు సార్. మా నాన్న నన్ను కష్టపడి చదివించాడు, నేను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. దానికి ఎందుకు చావాలి? ఉద్యోగం చెయ్యి. ఇప్పుడు అవకాశం లేదు సార్. మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, 5 లక్షలు కట్టాలి. కాబట్టి మీ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత నేను చచ్చిపోతాను సార్. ఆ 5 లక్షలు హాస్పిటల్లో ఇవ్వండి. అది కాదు సార్, ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటా సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్, ప్లీజ్. మీకు దండం పెడతాను సార్. చనిపోతాను, 5 లక్షలు హాస్పిటల్లో ఇవ్వండి. అమ్మా, నన్ను అర్జున్ బ్యాంకు నుంచి పంపించాడమ్మా. ఏడి వాడు రాలేదా నాన్న? తను రాలేదమ్మా, నాకు డబ్బిచ్చి పంపించాడు. ఆఫీస్ పని మీద ఊరెళ్ళాడంట. 2 రోజుల్లో వస్తానన్నాడు. మీరు ఇక్కడ సంతకం పెట్టి ఈ డబ్బు తీసుకెళ్ళండి అమ్మా. ఎన్ని రోజులు వాడొచ్చాడు, డబ్బులు తెలియదు. కానీ ఇప్పుడు డబ్బులు పంపించాడు, వాడు రాలేదు. వాడు తొందరగా రమ్మని చెప్పండి అయ్యా.
ఏదో ఒక రోజు ఇక్కడికి రావాల్సిందేగా. అందుకే ఈ ప్రాంతాన్ని అలవాటు చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నాను. ఏది చీకటి ఏది వెలుతురు, ఏది జీవితమేది మృత్యు, ఏది పుణ్యం ఏది పాపం, ఏది నరకం ఏది నాకం, ఏది సత్యం ఏదసత్యం, ఏదనిత్యం ఏది నిత్యం, ఏది ఏకం ఏదనేకం. నన్ను క్షమించిన అర్జున్, 5,000 నీ చౌకు కారణమయ్యాయి. 5,000 ఇవ్వకుంటే బతుకునేవాడువేమో. నీ మాటలు నాకు వేదనలాగా అనిపించే, నీ ఆలోచనలు మాకు ఆశయాలులాగా కనిపించే. నన్ను క్షమించిన అర్జున్. ఏది తెలుపు ఏది నలుపు, ఏది గానం ఏది మౌనం, ఏది నాది ఏది నీది, ఏది నీతి ఏది నేటి, నిన్న స్వప్నం నేటి సత్యం, నేటి ఖేదం రేపు రాగం, ఒకే కాంతి ఒకే శాంతి. ఓ మహర్షి ఓ మహాత్మా. ఏ మనిషి జీవితంలోనైనా 2 ముఖ్యమైన రోజులుంటాయి. ఒకటి అతడి పుట్టినరోజు, రెండవది అతనెందుకు పుట్టాడో వాడు తెలుసుకున్న రోజు. ఇది నా ప్రయాణంలో మొదటి ప్రయత్నం. తప్పులున్నందుకు క్షమాపణలు, తప్పదని చూసినందుకు ధన్యవాదాలు.